గుడ్ మార్నింగ్. ఈరోజు మ్యాథమెటిక్స్ పేపర్ 2లో పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇది 4 మార్క్స్ వెయిటేజ్ షార్ట్ ఆన్సర్స్ నుంచి వస్తుంది. ఇది ఆల్రెడీ 9th 10th నేర్చుకుని ఉంటారు. ఇంకొంచెం డీప్గా వెళ్తారు. సో ఇది 9th 10th వాళ్ళు కూడా చూడొచ్చు, వాళ్ళకి కూడా యూజ్. ఇది టేబుల్ ఏంటంటే ఫ్యాక్టర్ ఆఫ్ జిఎక్స్, ది ఫార్మ్ ఆఫ్ ది పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ కరస్పాండింగ్ టు ది ఫ్యాక్టర్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. వీటికి అనమాట టేబుల్. ఏఎక్స్ ప్లస్ బి అంటే ఏ బై ఏఎక్స్ ప్లస్ బి. ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్. A is not equal to 0 and n greater than 1, that belongs to capital N. A1 by ax plus b plus a2 by ax plus b whole square plus so on plus an by ax plus b whole power n. Irreducible. ax square plus bx plus c. A is not equal to 0 అంటే ఫ్యాక్టరైజ్ చేయడానికి లేకపోతే అప్పుడు ఎలా రాస్తాం అంటే ax plus b by ax square plus bx plus c అని తీసుకుంటాం. ax square plus bx plus c whole power n. A is not equal to 0 and n greater than 1, that belongs to capital N. అయితే a1x plus b1 by ax square plus bx plus c plus a2x plus b2 by ax square plus bx plus c whole square plus so on plus anx plus bn by ax square plus bx plus c whole power n. ఈ రకంగా ఇవి అంటే ఎలా రాయాలి అనేది గుర్తుపెట్టేసుకుంటే ఈజీగా మనం ఏ మెథడ్ యూజ్ చేయాలి అన్నది డైరెక్ట్గా ప్రాబ్లం చేసేయచ్చు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, రిజాల్వ్ 5x plus 1 by x plus 2 into x minus 1 into పార్షియల్ ఫ్రాక్షన్స్. మనకి ఇలా ఉంటే వెంటనే ఆల్రెడీ ఫ్యాక్టరైజ్ చేసి ఉన్నది కాబట్టి 5x plus 1 by x plus 2 into x minus 1 డినామినేటర్లో 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు a by x plus 2 ప్లస్ b by x minus 1 అని రాసుకుంటాం. ఇప్పుడు ఎల్సిఎం తీసి రైట్ హ్యాండ్ సైడ్కి ఎల్సిఎం తీస్తే x plus 2 into x minus 1, ఫస్ట్ పార్ట్లో a into x minus 1 ప్లస్ b into x plus 2 వస్తుంది. ఇప్పుడు ఎల్హెచ్ఎస్లో న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో న్యూమరేటర్ తీసుకుందాం, ఎందుకంటే డినామినేటర్ సేమ్ కదా. సో 5x plus 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ b ఇంటూ ఎక్స్ ప్లస్ 2. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడిస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో -2 పెడితే ఈ పార్ట్ అంతా కూడా అంటే b పార్ట్ అంతా కూడా 0 అయిపోతుంది. సో ఓన్లీ వీ గెట్ ది వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ మాత్రం మనకు వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 పెడతాం. -2 పెడితే 5 ఇంటూ -2 plus 1 is equal to a into -2 minus 1. So which implies that minus 3a is equal to minus 9. Which implies that a is equal to 3. Next, అలాగే ఇప్పుడు ఏ పార్ట్లో చూద్దాం. x is equal to 1 పెడితే ఏ పార్ట్ అంతా కూడా 0 అయిపోతుంది. సో then we get the value of b. So b into 1 plus 2. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 5 ఇంటూ 1 ప్లస్ 1 అంటే 3b ఈజ్ ఈక్వల్ టు 6, విచ్ ఇంప్లాయిస్ దట్ b ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు దెర్ఫోర్ 5x plus 1 by x plus 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 by x plus 2 ప్లస్ 2 by x minus 1. ఈ రకంగా చేయాలన్నమాట. ఈ మోడల్లో ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు. ఇంకా నెక్స్ట్ అంతా కూడా ఇంకా బాగా డెప్త్కి వెళ్తాం అనమాట. సో ఈ రకంగా చేయాలి. ఇలాగ డైరెక్ట్గా ఫ్యాక్టరైజ్ చేసి ఉంటే ప్రాబ్లంలో పర్వాలేదు, డైరెక్ట్గా చేస్తాం. లేదంటే ఈ రకంగా ఇలా చేస్తాం, లేదంటే అప్పుడు ఎలా చేయాలో చెప్తాను, ఆ మోడల్ చూద్దాం. నెక్స్ట్, రిజాల్వ్ 2x square plus 2x plus 1 by x cube plus x square into partial fractions. 2x square plus 2x plus 1 by x cube plus x square ఎలా రాద్దాం చూద్దాం. 2x square plus 2x plus 1 by
డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ కామన్ తీసేయచ్చు. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1. లెట్ 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, ముందర ఎక్స్ స్క్వేర్ కన్నా ముందర ఎక్స్ ఉంటుంది కదా, సో ఏ బై ఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ ప్లస్ 1 అని చెప్పి రాద్దాం. సో ఇప్పుడు ఎల్సిఎం తీద్దాం. మిగతా అంతా సేమ్ ప్రొసెసర్ అంటే మ్యాక్సిమం సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే రిమైనింగ్ పార్ట్స్ చాలా వరకు జీరో అయిపోయి ఒక వాల్యూ మాత్రం వస్తుందన్నమాట. అది చూసుకుంటే బెటర్. అది చేస్తే కోఎఫిషియెంట్స్ కూడా తీసుకోవచ్చు. అది ఇంకా మనకి ఈ రకంగా సాల్వ్ చేయలేకపోతే అప్పుడు నెక్స్ట్ స్టెప్ అనమాట. సో ఈ రకంగా చేస్తాం. అంటే ఏఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. నెక్స్ట్ ఈ ప్రాబ్లంలో కూడా సాల్వ్ చేయలేం కాబట్టి కోఎఫిషియెంట్స్ ఆఫ్ కంపేరింగ్ ఎక్స్ స్క్వేర్ చేద్దాం. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది, విచ్ ఇంప్లాయిస్ దట్ ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు అలాగే సారీ ఒక్క నిమిషం, ముందర సారీ మర్చిపోయి ఇక్కడ చూసుకోలేదు, సారీ. ముందర ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడదాం. 0 పెడితే ఈ సి పార్ట్ 0 అయిపోతుంది. సో కాబట్టి మనకి బి అలాగే ఏ కూడా 0 అయిపోతుంది, ఎందుకంటే ఏ ఇంటూ ఎక్స్ కదా. సో ఏ ఇంటూ 0, సో 0 అయిపోతుంది. ఈ ఏ పార్ట్ 0 అయిపోతుంది, సి పార్ట్ 0 అయిపోతుంది. అప్పుడు బి వాల్యూ వచ్చేస్తుంది, బి ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 పెడితే ఇక్కడ -1 పెడితే ఏ పార్ట్ 0 అయిపోతుంది, అలాగే బి పార్ట్ 0 అయిపోతుంది. సి ఒకటే మిగులుతుంది. అంటే సి ఇంటూ -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -1 హోల్ స్క్వేర్ -2 ప్లస్ 1, విచ్ ఇంప్లాయిస్ దట్ సి ఈజ్ ఈక్వల్ టు 1. అంటే బీసీ వాల్యూస్ వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు కోఎఫిషియెంట్స్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే ఏసీలో ఒక ఈక్వేషన్ వస్తుంది. అంటే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. సి తెలుసు కదా ఆల్రెడీ మనకి. సో ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2, విచ్ ఇంప్లాయిస్ దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూస్ ఏబీసీ వాల్యూస్ రైట్ హ్యాండ్ సైడ్ వేసిస్తాను. వేస్తే ఈ రకం వస్తుంది. సారీ అండి, మధ్యలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, వేరే ప్రాబ్లం చూసి ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ రిజాల్వ్ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇది చూద్దాం. ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అన్నదాన్ని ఫ్యాక్టరైజ్ చేయలేం కాబట్టి దానికి ఎలా రాయాలంటే బిఎక్స్ ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అని రాయడం. ఫస్ట్ పార్ట్ ఎలాగో ఎక్స్ మైనస్ 1 ఏ బై ఎక్స్ మైనస్ 1 అని రాస్తాం. ఇప్పుడు ఎల్సిఎం తీసి ఇలా ఈక్వేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఇందులో కూడా సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +1 పెట్టచ్చు కదా. పెడితే రైట్ సైడ్లో సెకండ్ పార్ట్ అంతా కూడా అంటే బిఎక్స్ ప్లస్ సి ఇంటూ 1 - 1 అవుతుంది. ఆ పార్ట్ అంతా కూడా 0 అయిపోతుంది. సో ఏ ఇంటూ 1 + 2 ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ 2 × 1 2 + 3 × 1 3 + 4, which implies that a into 3 is equal to 9, which implies that a is equal to 3. ఏ వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 చూద్దాం. తీసుకుని ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ కలెక్ట్ చేద్దాం. ఎందుకంటే ఇంకేమీ లేవు అంత సబ్స్టిట్యూట్ చేయడానికి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అని ఉంది కదా. సో ఎక్స్ స్క్వేర్ని -2 అని తీసుకోకూడదు కదా. అందుకని చెప్పి ఇంకా కోఎఫిషియెంట్స్ కంపేర్ చేసుకోవడం, ఇంకా సబ్స్టిట్యూషన్ చేయడానికి లేదు. సో ఆ రకంగా చూసుకోవాలన్నమాట. చూసుకొని ఎక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే అవుతుంది అనేది, లేదంటే కోఎఫిషియెంట్స్ కంపేర్ చేసుకోవడం అంతే. ఇప్పుడు ఈ రకంగా చేస్తాను. కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే a + b = 2 అని వచ్చింది. మనకు ఆల్రెడీ ఏ వాల్యూ తెలుసు. సో 3 + b = 2 అంటే b = -1. నెక్స్ట్ అలాగా గ్రాడ్యువల్గా తగ్గించుకోండి. అంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్, తర్వాత నెక్స్ట్ ఏమో ఎక్స్ కోఎఫిషియెంట్స్, ఇంకా మనకి వాల్యూస్ కావాలంటే కాన్స్టెంట్స్ అలా తీసుకుంటాము. కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్ అప్పుడే వస్తుంది -b + c = 3 అని వస్తుంది. b తెలుసు కదా, b వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. దెన్ వీ గెట్ ద వాల్యూ ఆఫ్ c.
సి ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా రైట్ హ్యాండ్ సైడ్ వేస్తాను. ఈ రకంగా చేయాలి. ఇక్కడ ఎప్పుడైతే ఫ్యాక్టరైజ్ చేయలేమో ఈ రకంగా ఉంటే బిఎక్స్ ప్లస్ సి తీసుకోవాలన్నమాట. అలాగే జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరే. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఉంటుంది ఈ మోడల్. ఇది కూడా అంతే. రిజాల్వ్ x² - 3 x + 2 × x² + 1 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. x² - 3 x + 2 అనేది a/x + 2 అని రాసేయచ్చు. సెకండ్ పార్ట్ x² + 1 ఉంది కదా, దాన్ని ఫ్యాక్టరైజ్ చేయలేం కాబట్టి మళ్ళీ ఇందాకలా bx + c x² + 1. సో ఇప్పుడు ఎల్సిఎం తీసి ఈ సెకండ్ పార్ట్లో x -2 పెట్టామనుకో, పెడితే అది 0 అయిపోతుంది కదా, x -2 పెడితే. సో కంప్లీట్గా ఈ సెకండ్ పార్ట్ అంతా కూడా ఈ bx + c × x + 2 అనేది 0 అయిపోతుంది. సో a ఇంటూ x -2 కాబట్టి a × 4 + 1 ఈజ్ ఈక్వల్ టు x² అంటే ఇక్కడ 4 రైట్ హ్యాండ్ సైడ్ 4 - 3 అంటే విచ్ ఇంప్లైజ్ దట్ a ఈజ్ ఈక్వల్ టు 1/5 వచ్చింది. ఇప్పుడు ఇంకా పెట్టడానికి లేదు, ఇక్కడ x² + 1 ఉంది ఫస్ట్ పార్ట్లో. సో x² - 1 అని పెట్టకూడదు కదా, పెట్టడానికి లేదు కదా. సో కాబట్టి ఇంకా కోఎఫిషియెంట్స్ కంపేర్ చేసుకోవడం. ఫస్ట్ x² కోఎఫిషియెంట్స్ అంటే మ్యాక్సిమం డిగ్రీ అనమాట, అది చూసుకోవాలి. x² కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తాం. a + b = 1 వచ్చి ఆల్రెడీ మనకి ఏ వాల్యూ తెలుసు, సో అది సబ్స్టిట్యూట్ చేస్తాం. b = 4/5. ఇప్పుడు కంపేరింగ్, ఎందుకంటే ఇంకా c కూడా ఉంది ఇక్కడ, bx + c కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే x కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తాం. అప్పుడు 2b + c = 0 అంటే విచ్ ఇంప్లైజ్ దట్ 8/5 + c = 0 అంటే విచ్ ఇంప్లైజ్ దట్ c = -8/5. చాలా ఇంపార్టెంట్, అందుకే 2 ప్రాబ్లమ్స్ చెప్పాను. ఒకే మోడల్గా ఉన్నా కూడా ఒక్కొక్కసారి 2 కూడా 2 చెప్తున్నాను, ఎందుకంటే ఎక్కువ సార్లు రిపీట్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుందని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్.